వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, త్రాగునీటి సమస్యల పరిష్కారం, ప్రజాపాలన అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లాలో విద్య, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజాపాలన కార్యక్రమాల పురోగతిని వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెరుగుతుందని, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్లో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారు. రైతులకు వాతావరణ సూచనలు, సేంద్రియ వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నామని, సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాగే ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తూ ప్రజలకు పారదర్శక సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు. So we are not taking 25-26. We are taking the target of 26-27. Which she is saying is 1 lakh. Just we will take the trial now. As you told by end of the month, we will see the target. 80,000 was the enrollment. This year we have touched 16,61,000. But our target which we have put for this year is 18 lakh, almost close to 19 lakh. In fact, sir, in this also we request sir, and the early guideline of that sir has given us a long education department as well today, and I also wish very warm greeting. So I believe it is a new rights implementation. So it's only that issue. I request the collectors, the red, maroon, please ensure everybody should look green. Okay, next. Next slide, sir. This is the most important item which Honorable CM actually takes the review almost on every alternate day. So in this I would like to reflect that. నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని నాగర్ కర్నూలు ఎంపీ డాక్టర్ మల్లు రవి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ ఎస్సీ ఎస్టీలపై జరిగే దాడులు, అత్యాచారాలు, వివక్ష ఘటనలకు సంబంధించిన ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో వివరించి బాధితులకు సత్వర న్యాయం, నష్టపరిహారం, పునరావాసం అందించాలని అధికారులను ఆదేశించారు. పీసీఆర్, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో నమోదయ్యే ప్రతి కేసును నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులకు ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ ప్రయోజనాలను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ మాట్లాడుతూ ప్రతి కేసులో పారదర్శకత, దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరగా న్యాయం అందించేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కస్టెడ్డి నారాయణ రెడ్డి, జిల్లా అధికారులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. So regarding this last quarter of Ramadan, total the cases that was registered in this year are 28, and the sanctioned compensation in stage 1 is 16. So last 4 years there are total 215 cases which have been registered. And in 187 cases the sanction are of the first stage, and cases pending sanction are 18. నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఐఆర్ 2026 కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బూత్ లెవెల్ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడిన కలెక్టర్ జిల్లాలో మొత్తం 7,31,632 మంది ఓటర్లు ఉన్నప్పటికీ ఇప్పటికీ 4,77,958 మంది వివరాలు డిజిటలైజేషన్ పూర్తయ్యాయని, అంటే 65.33% పురోగతి నమోదైందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిందని, అప్పటిలోగా జిల్లాలో 100% ఓటర్లు వివరాలు డిజిటలైజేషన్ పూర్తి చేయడమే లక్ష్యంగా పేర్కొన్నారు. ఆగస్టు 10వ తేదీన డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల చేసి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు, కొత్త నమోదులు,
సవరణలు స్వీకరిస్తామని తెలిపారు. అనంతరం పరిశీలన పూర్తి చేసి అక్టోబర్ 12న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్ వెల్లడించారు. కొంచెం 10 days ఎక్స్టెన్షన్ ఇచ్చారు. యాక్చువల్లీ మన ప్రోగ్రెస్ చూస్తే మనం ఉన్న టైంలో కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. మీరు కూడా మంచి పని చేస్తున్నారు. నేను కూడా ఈ రోజు కూడా చూసి వచ్చాను. మీరే పని చేస్తున్నారు. హ్యాపీ సంతోషం చేస్తున్నాను. ఇక్కడ కూడా ఏం చేస్తుంది ఓన్లీ అది వర్సల్ మైగ్రేటరీ ఓటర్స్ ఇష్యూ మాత్రం ఉంది. సో వాళ్ళు కన్ఫర్మ్గా చేస్తే ఏసీలో పెట్టేస్తాం ఇష్యూ డౌన్లోడ్ ఉంది సార్ ఉంది బట్ బిఏఓ వాళ్ళ ఇంట్లోనే పెట్టేసుకున్నాం. నేను క్వశ్చన్ చేసి బిఏఓ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.